అండ్ వెల్కమ్ టు ఫిల్మ్ అప్డేట్స్. మరి ఈ రోజే L2 ఎంపురాన్ సినిమా చూడడం జరిగింది అండ్ ఎలా ఉంది ఏంటి అన్నది ఇప్పుడు మాట్లాడుకుందాం. సో ఆల్రెడీ చాలా మంది లూసిఫర్ సినిమా చూసారు కదా, చూడని వాళ్ళు తెలుగులో గాడ్ ఫాదర్ సినిమా చూసారు కదా, అందులో కాస్త చేంజెస్ తో మన చిరంజీవి గారు యాక్ట్ చేసినటువంటి గాడ్ ఫాదర్ సినిమాయే లూసిఫర్ సినిమా అనమాట. సో దానికి కంటిన్యూషన్ గా ఇప్పుడు L2 ఎంపురాన్ అంటూ మన ముందుకు వచ్చేసింది అనమాట. థియేటర్స్ లో సందడి చేస్తుంది. అయితే ఈ సినిమాని పృథ్వీరాజ్ సుకుమారన్ గారు డైరెక్ట్ చేశారు. ఇందులో మోహన్ లాల్ గారు, మంజు వారియర్, టొవినో థామస్, అభిమన్యం సింగ్, పృథ్వీరాజ్ సుకుమారన్, అలాగే చైల్డ్ ఆర్టిస్ట్ కార్తికేయ దేవ్ కూడా ఉన్నారనమాట. సో ఇందులో కార్తికేయ మన పృథ్వీరాజ్ సుకుమారన్ చైల్డ్ క్యారెక్టర్ ప్లే చేశాడనమాట, యంగర్ వర్షన్ ఆఫ్ జయద్. అండ్ ఆ తర్వాత కురాషి అక్బరో ఏదో పేరు మర్చిపోయాను యాక్చువల్లీ. సో ఆ క్యారెక్టర్ లో మోహన్ లాల్ గారు మనకి కనిపించబోతున్నారు. అండ్ ప్రియదర్శిని కింద మంజు వారియర్ గారు, అండ్ జితేన్ కింద టొవినో థామస్, అండ్ ఇంకొక పేరు కూడా ఉంది, బట్ ఐ ఫర్గాట్. అభిమన్యు సింగ్ ఇస్ లైక్ విలన్ అనమాట. సో అయితే సినిమా ఎలా ఉంది అంటే, సో లూసిఫర్ కంటిన్యూషన్ కదా, ఇందులో మనం పొలిటికల్ డ్రామా చూస్తాం, అలాగే కొంచెం స్పై థ్రిల్లర్ లైక్ డార్క్ వెబ్ లో ఉన్నటువంటి కనెక్షన్స్, ఇలాంటి ఒక ఏజెంట్స్ కి సంబంధించింది కూడా చూస్తాం. అయితే ఇందులో మనకి ఎక్కువగా ఎదురయ్యే క్వశ్చన్ మార్క్ ఏంటి అంటే, మోహన్ లాల్ ఎవరు, సో ఈ కురాషి ఎవరు అన్నది ఎక్కువగా క్వశ్చన్ రైజ్ అవుతూ ఉంటుంది అనమాట. బట్ సినిమాలో నాకు ఎక్కడో మోహన్ లాల్ గారు సో కాస్త క్యామియో రోల్ చేసినట్టుగా అనిపించింది, సినిమా ఆయనలాగా అనిపించలేదు అనమాట. సో డెఫినెట్లీ బట్ సినిమా ఇస్ లైక్ గుడ్. పృథ్వీరాజన్ గారు లైక్ మేకింగ్ టేకింగ్ అయితే చాలా చాలా బాగుందని చెప్పొచ్చు. అండ్ ఎలివేషన్ షాట్స్ చాలా బాగున్నాయి చాలా సందర్భాల్లో. బట్ సినిమాలో ఉన్న మైనస్ ఏంట్రా అంటే, లెంతీగా సాగదీశారు ఫస్ట్ హాఫ్, అది నాకు కాస్త చాలా డిలేగా అనిపించింది. బట్ సెకండ్ హాఫ్ అయితే మనం డెఫినెట్ గా ఎంజాయ్ చేస్తాం. యాక్షన్ సినిమాలు ఇష్టపడే వాళ్ళందరూ కూడా ఈ సినిమాని అయితే ఎంజాయ్ చేస్తారనమాట. సో ఈ మోహన్ లాల్ అనే వ్యక్తి ఎలా అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ ఎరాలోకి ఎంటర్ అయ్యాడు, పొలిటికల్ లో ఎలాంటి ఇబ్బందులు జరిగితే ఇలా ఈయన వచ్చి సెట్ చేశాడు, అసలు ఈయన ఎవరు అన్నది తెలుసుకోవాలంటే మాత్రం గో అండ్ వాచ్ ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్ L2 ఎంపురాన్ అనమాట. సో ఫస్ట్ హాఫ్ స్లోగా ఉంటుంది, ముందే ప్రిపేర్ అయిపోండి, సెకండ్ హాఫ్ బాగుంటుంది. సో మంచి యాక్షన్ థ్రిల్లర్ సినిమా చూడాలన్నమాట అనుకుంటే మాత్రం గో అండ్ వాచ్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మోర్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి HTV.